ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో ఈరోజు ఒక ప్రసంగం, అది ఉపవాస ప్రార్థన శక్తి శీర్షికలో 20వ ప్రసంగం ఈ ఆరాధనలో చేయాలని ప్రేరేపింపబడినాను. అంటే చాలామంది సంవత్సరం ఉపవాసం ఉంటున్నారు. దానియేలు ఉపవాసం అంటే మాంసాహారాలు మానివేసి, లేక ఒక పూట ఆహారం మానివేసి దేవుని వెతుకుతున్నారు. నేను ఎప్పుడు చెప్తాను, ఉపవాసం అంటే దేవుని వెతకడం, కాన్సన్ట్రేషన్ ఇన్ యువర్ ప్రేయర్. దేవుని మీద గురిపెట్టి నీ సమస్యలు దేవుని దగ్గర తీసుకొని వెళ్ళి వాటి కొరకు ప్రార్థన చేయడం, అంతే ఉపవాసం. మనం శరీరాన్ని నలగొట్టడం వలన దేవునికి లాభం కాదు, మనల్ని మనం ఏం చేస్తున్నామో తగ్గించుకుంటున్నాం. యూఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ది ఆల్ మైటీ గాడ్. సర్వశక్తుడైన దేవుని ఎదుట నీ విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నావు. నీ వలన కాని కార్యాలు దేవునికి తెలియజేస్తున్నావు. నీ వలన కొన్ని కార్యాలు జరుగుతుంది, అది దేవుడు నీకు శక్తి సామర్థ్యం ఇస్తాడు. కానీ నీ శక్తికి మించిన కార్యాలు, నీ శక్తికి మించిన ప్రయాణం, లేక తెలివికి మించిన, నీ సామర్థ్యానికి మించిన నీ వలన కాని కార్యాలు తప్పకుండా దేవుని వెతకడం ద్వారా ఆ కార్యాలు నీ పక్షం అందుండి దేవుడు నీ కార్యాలు సఫలపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ భర్త మారడం నీ వశంలో లేదు, నువ్వు ప్రార్థన చేయడమే నీ వశంలో ఉంది. ఆయన హృదయాన్ని మార్చడం దేవుని వశంలో, దేవుని స్తోత్రం. నీ పిల్లలు మారడం, లేక నీ భార్య మారడం, అది నీ వశంలో లేదు, కానీ దేవుని వశంలో ఉంది. కొందరితో సమాధానంగా ఉండడం నీ వల్ల కావడం లేదు. యు వాంట్ టు బి అట్ పీస్, నువ్వు సమాధానం పాటించాలి బంధువుల మధ్యలో, కుటుంబంలో అని ఎంతో తహతలాడుతున్నావు, కానీ అది నీ వల్ల కావడం లేదు. కొందరిని క్షమించడానికి నీకు ఇష్టమే, దేవుని మాటకు విధేయత చూపాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ క్షమించడానికి సిద్ధ మనసు రావడం లేదు. ఎందుకంటే వారు అన్ని గాయాలని గుండెకి చేసినారు. దే హర్ట్ యూ సో మచ్ దట్ యు వాంట్ టు ఫర్గివ్, బట్ యు కెనాట్ ఫర్గివ్. దట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ. నీ యొక్క శక్తికి మించింది అది. కానీ దేవునికి సమస్త కార్యాలు ఆయన సాధ్యమే, ఆయన జరిగించగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇవి మనకు వీలుగాని కార్యాలకు మనం ఏం చేస్తున్నామంటే ఉపవసించి ప్రార్థన చేసి ఎవరి మీద ఆనుకుంటున్నాము? దేవుని మీద ఆనుకుంటున్నాము. ఆయన నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. ఒక వాగ్దానం దేవుడు నాకు ఇచ్చినాడు. ఏంటంటే 20వ కీర్తనలో ఉందన్నమాట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. హల్లెలూయా. 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను నేను సిద్ధింపజేస్తాను. ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడట. ఎస్తేరు రాజు దగ్గర పోయి ఆమె తన ప్రజల పక్షాన విజ్ఞాపన చేయడానికి పోతే రాజు అంటాడు, ఎస్తేరు రాణి, నీ కోరికేంటి? నీకు సగం రాజ్యం కావాలన్నా కూడా నేను ఇస్తాను. అది ఎంత మంచి మాట. ఎస్తేరు గ్రంథం 5:4లో ఉంది. మనకు ఏవేవి ఆశీర్వాదాలు కాచుకొని ఉందో మనకు తెలియదు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాలనో మనకు తెలియదు, కానీ సదాకాలం మనకెవరు తోడున్నారు? దేవుడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్న జనులు ధన్యులు. మనకు ఆనుకోవడానికి దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు, నీ హృదయాభిలాషలు నెరవేర్చడానికి దేవుడు ఉన్నాడు. 21వ కీర్తన 3వ వచనంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ధరింపజేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. శ్రేయస్కరం, ద బెస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. నాకు ఇవి చదువుతుంటే అనిపిస్తుంది, గాడ్ ఈజ్ స్టాండింగ్ అట్ ద డోర్ విత్ ద బెస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇన్ హిస్ ట్రే. అవును, ది బెస్ట్ ఇస్తాడు దేవుడిని. వస్తాం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. మీరు మీ బిడ్డలకు బెస్ట్ ఇస్తారు కదా, యు గివ్ ద బెస్ట్. సెకండ్ క్వాలిటీ కూడా వద్దు, నా బిడ్డలకు మంచిది ఇవ్వాలి నేను. అంతకంటే గొప్ప దేవుడు పరలోక తండ్రి మనల్ని ఎంతో మికటంగా ప్రేమిస్తున్నాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకిస్తాడు. 2వ వచనంలో 21, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించు. హల్లెలూయా. మనకు కార్య సాధనకు మన విశ్వాసం చాలా అవసరం. విశ్వాసి అనే పేరుతో ఉంటే కాదు. యువర్ నేమ్ ఈజ్ బిలీవర్ కదా, మన పేరేంటి? విశ్వాసం. విశ్వాసం అని చెప్పి విశ్వాసం కొంతైనా లేకుంటే మనం ప్రార్థనకు జవాబు పొందుకోం. దేవుని మహిమను చూడాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. అందుకే 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2 Corinthians 13 chapter 5th verse. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో
మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? అంటే చెక్ యువర్ ఫెయిత్. విశ్వాసం ఉందా? నువ్వు అనేక కార్యాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కానీ వెదర్ యూ హ్యావ్ ఇన్నఫ్ ఫెయిత్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ టు యువర్ లైఫ్. విశ్వాసం లేకుంటే ఎలాగ పొందుకోవాలి? నువ్వు ప్రార్థన చేసే అనేకమైన ప్రార్థన అంశాల్లో నాకు విశ్వాసం కావాలని కూడా నువ్వు అడగాలి. ఆనాడు ఒకడు యేసుప్రభు దగ్గర వచ్చి నాకు అపనమ్మకం ఉండకుండా నువ్వేం చేయి, సహాయం దయచేయి. విశ్వాసం అంటే విశ్వాసులు ఎప్పుడు విశ్వాసం ద్వారానే బ్రతకాలి, వెలిచూపు వలన బ్రతకకూడదు. తోమాతో అంటాడు, నువ్వు అవిశ్వాసి కాకుండా విశ్వాసి. ఎందుకంటే తోమా ఎందుకన్నాడు ఆ మాట? నేను యేసు గాయాలు చూస్తేనే నేను నమ్ముతాను, చూడకుండా నమ్మను. కానీ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని హెబ్రీ 11:1 ఉంది. కాబట్టి నువ్వు చూడకుండానే దేవుడు గొప్ప దేవుడని నమ్ముతున్నావు, దేవుడు మరి నమ్మకమైన వాడని నమ్ముతున్నావు. ఎలా నమ్ముతున్నావు? యు ఆర్ ఫీలింగ్ గాడ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. దేవుని చూస్తేనే నేను నమ్ముతానని కాదు, దేవుని చూడకుండా కూడా మనం నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుని ఉనికిని, దేవుని సామర్థ్యాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రేమను రుచి చూచి తెలుసుకుంటున్నాం. 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి అవిశ్వాసం తొలగించుకోవాలి ఈ సంవత్సరం. ఏదైనా కానీ నాలో అవిశ్వాసం ఉండకూడదు, నేను విశ్వాసం వల్లనే బ్రతుకుతాను. ఎందుకంటే ప్రభువుకి ఇష్టం లేనిది అవిశ్వాసం. ఓ అవిశ్వాసులారా, ఓ అల్ప విశ్వాసులారా అని సంబోధిస్తాడు కదా. విశ్వాసం ఉన్నప్పుడు చాలా ఇష్టం ప్రభువుకు, నీ విశ్వాసం చాలా గొప్పది అంటాడు కనాను స్త్రీతో. శతాధిపతితో అంటాడు, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్లో ఎవరికైనాను చూడలేదు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, గొప్ప విశ్వాసం కావాలని మనం ప్రార్థన చేయాలి. అనుమానం కలిగి ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, కొందరికి సంతానం లేదు, దేవుడు ఇస్తాడా అనకుండా, దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడనే విశ్వాసం ఉంటే తప్పకుండా నీకు ఈ వయసు గతించిన దానివైనా కానీ నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చాలా నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథంలో చూసినాను. బియాండ్ దేర్ ఏజ్ దే కన్సీవ్డ్ అండ్ దే గాట్ చిల్డ్రన్. హెబ్రీ పత్రిక 11:11 చూసినప్పుడు విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొంది. హల్లెలూయా. వయసు మీరిపోయింది, పెళ్ళయి మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఆమెకు దేవుని తట్టి చూడాలి. ఆమె శరీరం చూసుకుంటే అంత ముడతలు పడి ఆమె ముసలమ్మ అయిపోయింది. అటు చూస్తే భర్త కూడా వృద్ధాప్యం, 100 వయసు. మరి ఎలాగ సాధ్యం ఇది? విశ్వాసం వలన సమస్తము సాధ్యమని నమ్మింది ఆమె. మరి వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడని నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచాడు. మీకేమైనా వాగ్దానం చేశాడా దేవుడు? నీ కుటుంబాన్ని రక్షిస్తానన్నాడా? నిన్ను మరి ఉన్నత స్థాయికి తీసుకొని వస్తానన్నాడు, నీ ప్రమోషన్ ఇస్తానన్నాడా, ఉద్యోగం ఇస్తానన్నాడా, వివాహం అవుతుందన్నాడా? లేక నీ శరీరంలో ఉన్న చాలా కాలం నుండి అనుభవిస్తున్న రుగ్మత తొలగిస్తానన్నాడా? లేక నీకు బంధువుల్లో నీకు మాట ముచ్చట లేకుండా చాలా దూరం అయిపోయిన వారిని తిరిగి సమకూరుస్తానన్నాడా? తప్పకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొంది. హల్లెలూయా. అంటే మీకు అసాధ్యమైన కార్యాలు మీరు ఒక పేపర్లో ఇలా రాసుకొని పక్కన దానికి విరుగుడు రాసుకోవాలి. విరుగుడు వాగ్దానాలు ఉన్నాయి కదా చాలా. మరి హెబ్రీ 11:11 దేవా తప్పకుండా నీవు నాకు సహాయము దయచేస్తావని నమ్మాలి. మరి విశ్వాసం ఉండేవారు ఎప్పుడు చింతించరు, కలవరపడరు, వ్యాకుల పడడు. నిన్న ఒక వాక్యం చూసినాను, చాలామంది విశ్వాసులకు ఏంటంటే హృదయం నిండా ఏముంటుంది? వ్యాకులం అన్నమాట. చింత తొలగించాలి, వ్యాకులం తొలగించాలి, వ్యసనం కూడా తొలగించాలి. ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు బాధ, ఏదో బాధ. ఎందుకు ఆ బాధ? ప్రభునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. నాకు కూడా వస్తాయి మీలా, నేనేమన్నా మీద నుండి ఊడిపడలేదు. నాకు మనిషిని కాబట్టి దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, చింత వస్తుంది, చిరాకు వస్తుంది, కలవరం వస్తుంది, భయం కూడా వస్తుంది. కానీ అవన్నీ
మరి నా మదిలో గూడు కట్టుకొని నేను వెంటనే దాన్ని ఏం చేస్తాను, పారదోలుతాను. అదే నాకున్న వ్యత్యాసం. దేవుని స్తోత్రం. అలా దొంగ మీ ఇంటికి వస్తే కూర్చోబెడతారా? గెట్ అవుట్ అంటారు కదా, మనం అటాక్ చేసి ఇవన్నీ తరిమేస్తాం. అలాగే ఇవన్నీ వస్తాయి మానవ స్వభావం ఉండేవారు, కానీ దాన్ని ఉండనీయరు అక్కడ. ది షంట్ ఇట్ అవుట్. మరి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో ఉంది, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోను గనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించు. నీ హృదయంలో నుండి వ్యాకులం తొలగించు. అది నీ దేహాన్ని చెరిపేస్తుంది, నీ అందాన్ని చెడగొడుతుంది, నీ బలాన్ని నీ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. వ్యాకులం, వ్యసనం, బాధ, దుఃఖం ఇవన్నీ తొలగించుకోవాలి ఈ సంవత్సరం. ప్రసంగి 11:10లో ఉంది, నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకో. దేహాన్ని చెరిపేవన్నీ కూడా తొలగించుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడు. అందుకే చెక్ యువర్ ఫెయిత్. ఈరోజు 5 చెక్కింగ్స్ ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉందా నువ్వు వెంటనే చెక్ చేసుకో. మీటర్ కొనుక్కుని పెట్టుకుంటావు కదా. బీపీ కూడా, ఎంత బీపీ ఉందో నేను చెక్ చేసుకోవాలి. మేము ఊరికే ఫ్లైట్లో అటు ఇటు వెళ్తుంటాం కాబట్టి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చెకింగ్ లేక ఏ ఫ్లైట్ మీదికి పోదు, గ్రౌండ్ అయిపోతుంది. ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు అన్ని చెకింగ్ అవుతుంది. అన్ని విభాగాల వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ లీక్ అవుతుందా, స్క్రూ టైట్ ఉందా, డోర్ షట్ చేసినారా, ఆ టైల్ భాగంలో అన్నీ మరి ఆ లగేజ్ ఇవన్నీ సరిగా క్రమంగా ఉన్నాయా, వీల్స్ సరిగ్గా ఉందా, అన్నీ చెకింగ్ అయిన తర్వాత మరి క్రూ ఇట్లా అంటారు అన్నమాట, థమ్స్ అప్ అంటే ఓకే, అంత ఓకే, కమాన్ యూ కెన్ నౌ ఫ్లై. పైలట్ వారి ఇన్స్ట్రక్షన్స్ కొరకు వెయిట్ చేస్తాడు. అలాగే మరి నీవు దేవునితో పయనించాలి క్రొత్త సంవత్సరం అంటే మొట్టమొదట విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. మొన్న పేపర్లో చూసినాను, అంత టేక్ ఆఫ్కు రెడీ అయిందంట, కానీ ఎవరో ఒక స్టాఫ్ చూసినారట, డీజిల్ లీక్ అవుతూ ఉందంట. అట్లా లీక్ అయిందంటే మిడ్ ఎయిర్లో ఏమవుతుంది, అది తగలబడిపోతుంది. ప్రయాణికులందరూ ఏమైపోతారు, చనిపోతారు. కాబట్టి ఎప్పుడు మనల్ని మనం ఏం చేయాలి, స్వయం పరీక్ష చేసుకోవాలి. కానీ మనకు ఒక మరి అలవాటు ఉంది, ఎప్పుడు ఇతరులను వేలుపెట్టి తిరస్కరించడం. వాళ్ళకట్ట, వీళ్ళకిట్ట, వీళ్ళిట్ట. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని నువ్వు ఎట్టున్నావో చూసుకున్నావా? అద్దం మాత్రం చూసుకుంటావు, ఎట్లున్నావు, బాగున్నావు బాహ్యంగా. కానీ నీ యొక్క ఆత్మ యొక్క పరిస్థితి ఎలాగుంది, అది తప్పకుండా నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో చక్కగా మాట్లాడతాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీవు పాపానికి బానిసమైపోతావా లేక పరిశుద్ధాత్మతో నింపబడతావా, దైవ కార్యాలు చేస్తావా లేక పాపపు ఇచ్చలకు లొంగిపోతావా, ఇవన్నీ కూడా దేవుడు నీకు వాక్యం ద్వారా బట్టబయలు చేస్తాడు. కాబట్టి విశ్వాసం ఉన్నదా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. విశ్వాసం ద్వారా చాలా గొప్పది విశ్వాసం. 9 వరాల్లో కూడా అతి శ్రేష్టమైన వరం. కొందరు భాషలు కావాలని అడుగుతారు, అదే వరం అనుకుంటారు. దట్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద 9 గిఫ్ట్స్. భాషలు ఉంటేనే పరిశుద్ధాత్మ అంటారు. గొప్ప గొప్ప దైవజనులు వారు లక్షల కోట్ల ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించినారు. ఒక భక్తుని గురించి చూసినాను, ఆయన ఎప్పుడు భాషల్లో మాట్లాడలేదాడు. భాషల్లో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడతాడు. దాని గురించి చాలా మరి చాలా ఆలోచిస్తారు చాలామంది. కానీ అన్నిటికంటే గొప్పది విశ్వాసం. దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. కాబట్టి ప్రార్థన చేయాలి. విశ్వాసము, ప్రార్థన అనేది ఒక వాహనానికి ఉన్న 2 చక్రాల వంటిది అన్నమాట. 2 కావాలి నీకు. ప్రార్థనా జీవితము, ప్రార్థనతో విశ్వాసం ఏం చేయాలి, నీవు మిళితం చేయాలి. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలండి. హల్లెలూయా. కొందరు ప్రార్థన చేస్తారు, ఎప్పుడూ వ్యాకుల పడుతూనే ఉంటారు, ఎప్పుడు చింత. పిల్లల పెళ్లి కాలేదండి, ఇంకా ఎవరు సెటిల్ కాలేదండి, అది కాలేదండి, ఇది కాలేదండి. నీ నోటితోటి ఎప్పుడు దేవుని గురించి యుక్తమైన మాటలే పలకాలి. తప్పకుండా దేవుడు చేస్తాడు. తప్పకుండా దేవునికి ఇది సాధ్యమే. దేవునికి మరి కాని పని ఏది కూడా లేదన్నా. మొట్టమొదట చెక్ యువర్ ఫెయిత్. రెండవది చెక్ యువర్ మోటివ్స్. విశ్వాసాన్ని పరీక్షించుకో. రెండవది ఇప్పుడు చెప్తున్నాను, నీ ఉద్దేశాలు ఎలాగుందో నీవు ఎప్పుడు కూడా మరి పరీక్ష చేసుకోవాలి. నువ్వు ఒక కార్యాన్ని అడుగుతున్నావు, అది దేని కొరకు అడుగుతున్నావు? దురుద్దేశంతో దేవుని కార్యాలు చేయకూడదు. దురుద్దేశంతో దేవుణ్ణి ఏది కూడా అడగకూడదు.
దురుద్దేశంతో ఏ పని కూడా చేయకూడదు. యూ షుడ్ ఆల్వేస్ బి వెరీ నోబుల్ ఇన్ యువర్ ఇంటెన్షన్, దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నీకు మరి గొప్ప విజయం సాధించాలంటే నీ ఉద్దేశాలు సరిగ్గా ఉందా లేదా అది ఎప్పుడు గమనించాలి. హేరోదు ఉద్దేశము యేసు ప్రభును పూజించాలి. బాల యేసు ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు, అతన్ని నేను వచ్చి ఏం చేస్తాను, ఆరాధిస్తాను. అది నిజమేనా? కాదు. అతన్ని ఏం చేయాలనుకున్నాడు? చంపాలి. దురుద్దేశం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నుండి మన ఉద్దేశాలు సరిగ్గుందా లేదా, చెక్ యువర్ మోటివ్స్. యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 1 నుండి 4 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నది? పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండడం వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. కానీ ఇప్పుడు ఎందుకు మీకు కలవరం? కాకి ఎగిరినప్పుడు తన రెక్కలు ఎట్లా టపటప టపటప కొట్టుకుంటుంది. కాకి నెమ్మదిగా ఉండడం చాలా చూడడం అసలు అరుదు. కావు 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 అరుపులు, కేకలు కదా. కొన్ని గృహాల్లో ఎప్పుడు అరుపులే. ఎందుకు ఇంత అరుస్తున్నారు మీరు? మీ పక్కన అన్యజనులను చూడండి, చాలా నిమ్మలంగా ఉంటారు వాళ్ళు. మీరు సేవించేది జీవం గల దేవుడు అని తెలియదా మీకు? ఎప్పుడు ఎందుకు ఈ కలవరం? పట్టుకున్నారు పరిశుద్ధ గ్రంథం, దీంట్లో వేల కొలది శ్రేష్టమైన సత్యమైన వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ పట్టుకొనే వీధుల్లో గుండొస్తారు, కానీ ముఖంలో ఏ కాంతి లేదు. బాధ, భీతి, భయము, వణుకుడు, బెదురు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి జవాబు యాకోబు తన పత్రికలో ఇస్తున్నాడు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ ఉద్దేశాలు సరిగా లేదని అంటున్నాడు. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున. యు నెవర్ సాట్ గాడ్. చూడండి, నీకు ఏదైనా కావాలంటే నీవు తప్పకుండా దేవదేవ సన్నిధిలో వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేవుణ్ణి అడగడం లేదు, నువ్వు ఎవరెవరినో అడుగుతున్నావు. ఎవరిని అడిగినా నీకేం దొరకదు. ఇస్తామని మాట ఇస్తారు కానీ వారు మాట తప్పకుండా తప్పుతారు. వాగ్దానాలు వారు నోటి ద్వారా చేస్తారు, కానీ ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోదట. ఆయన శుభ వాగ్దానాలన్నీ కూడా తన బిడ్డల పట్ల తప్పకుండా నెరవేరుతాయి. హల్లెలూయా. ఒక సహోదరి వచ్చింది, ఆమెకు సంతానం కావాలని వచ్చింది. నాకు కొడుకు కావాలమ్మా, మీరు ప్రార్థన చేయండి అమ్మా. నేను ఎందుకో మరి ఆత్మ ప్రేరణతో అడిగినాను, ఎందుకమ్మా నీ కొడుకు అని అడిగినాను. ఆమెనది, మరి ముసలితనాలు ఎవరు చూస్తారమ్మా అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే కొడుకును ఎందుకు గనాలి, ఆమె వార్ధక్యంలో అతను చూసుకోవాలి. హన్నాను అడగండి మీరు, నీకెందుకమ్మా కొడుకు అంటే ఏమంటది? ఇశ్రాయిల్లో ప్రవక్త లేడు, నేను నాకు కొడుకు పుడితే నేనేం చేస్తాను, దేవునికే ఇచ్చేస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఉద్దేశాలు ఎలా ఉండాలి? సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. మీ ఆయన ఎందుకు మారాలంటే వీపంతా పగిలిందమ్మా కొట్టి కొట్టి, ఇప్పుడు దెబ్బలు తినడానికి నాకు శక్తి లేదు. ఆయన మారితే ఇక నన్ను కొట్టాడు. అట్లా కాదు, ఆయన ఆత్మ నశించదు. హల్లెలూయా. నీ భర్త ఎందుకు మారాలంటే ఆయన ఆత్మ నరకపాలు కాకూడదు. నీ పిల్లలకు తండ్రి కదా, మరి ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా. ఆయన నరకానికి అక్కడ అగ్నిలో కాలుకుంటూ ఆయన అరుపులు కేకలు నువ్వు అబ్రహాం ఒడిలో కూర్చొని చక్క వింటావా? వినలేవు కదా. కాబట్టి నీ భర్త కూడా పరిశుద్ధ మార్గంలో రావాలి, ఏ పాపమో చేయకూడదు. ఆయన కూడా పరలోకంలో చూడాలి. దేవుని స్తోత్రం. నీ ఉద్దేశాలు ఎలాగుంది? చెక్ యువర్ మోటివ్స్. అందుకే అంటున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ మీరు ఏం పొందుకోవడం లేదు, ఎందుకంటే మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. మరి 4వ వచనంలో ఘాటుగా ఉంది, యాకోబు 4:4. వ్యభిచారులారా, ఏమని సంబోధిస్తాడు కదా, ఈ అడల్టరర్స్, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు, దేవునికి మిత్రునిగా ఉండాలి. అబ్రహాము అడిగినవన్నీ పొందుకున్నాడు, ఎందుకంటే దేవునికి అతడు స్నేహితుడైపోయినాడు. కనుక నువ్వేదైనా దైవ కార్యం చేసినా నీకు దురుద్దేశం ఉండకూడదు. చెక్ యువర్ మోటివ్. నువ్వు చాలా గొప్ప సేవ చేస్తున్నావు అనుకో, ఎందుకు చేస్తున్నావు ఆ సేవ? లేదు నాకు మహిమ ఘనత ప్రభావం రావాలని చేస్తున్నావా?
నీకు ఎప్పుడు ఆ సేవ దేవుడు ఫలింపజేయడు. ఎందుకంటే మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెందినవి? దేవునికి చెంది. హల్లెలూయా. చాలామంది కోరుకుంటారు, ఎందుకు సేవ చేస్తున్నావు అయ్యా నువ్వు అంటే, 10 మందిలో పలుకుబడి ఉండాలి, నాకు వాక్యం వచ్చాను అందరికీ తెలవాలి. ఎంత దురుద్దేశం ఇది! నశించే ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎంత మంచి ఉద్దేశం! దేవుడు ఎప్పుడైనా పవిత్రమైన కోరికను చాలా గొప్పగా ఆశీర్వదించేస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని మీద ఆయన వెలుగు కుమ్మరిస్తాడు, నీ యోచనలన్నీ కూడా స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఉద్దేశాలు సరిగ్గా ఉంటే అల్ఫా మరియు ఒమేగా, మీలో కార్యం ఆరంభించిన వాడు దాని అవసానం వరకు కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. ఏదో హడావుడిగా కొన్ని కార్యాలు చేసేస్తారు, మనుషులకు చూపెట్టాలి, మాకు కూడా సత్తా ఉంది, మాకు కూడా సామర్థ్యం ఉంది, మేము కూడా చేయగలం. బట్ చెక్ యువర్ మోటివ్స్. నీ ఉద్దేశాలు సరిగా లేకుంటే నీ ప్రయాణము దీర్ఘకాలము నిలవదు. కాబట్టి ఉద్దేశాలు సరిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఏం చెప్పినాను? చెక్ యువర్ ఫెయిత్. రెండవది చెక్ యువర్ మోటివ్. నీ విశ్వాసము కలవారము లేదో మిమ్మును మీరే ఏం చేయాలి? పరీక్షించుకో. నీ ఉద్దేశాలు సరిగ్గా ఉందో లేదో నీవే పరీక్షించుకో. చాలా ఉపవాసాలు చేసినావు. నేను ఈరోజు మరి ఒక సహోదరి నాకు ఫోన్లో చెప్తుంది, ఉదయమే ఫోన్ చేసింది. ఆమె ఏమన్నదంటే, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంత కన్నీళ్ళు గారుస్తున్నాం, అయినా నా కుమారునికి ఇంతవరకు ఉద్యోగము దొరకలేదు. నాకు దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే, ఈమె కుమారుని దేవుడు తన సేవలో వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏదైనా సఫలమవుతుందా? అప్పుడు ఈ సహోదరి మరి దేవుణ్ణి అడగాలి, నా కుమారుని గురించి నేనేం ప్రార్థన చేయాలి ప్రభువా అన్నప్పుడు దేవుడే బయలుపరుస్తాడు. మీకు ఒక రహస్యం చెప్పాలి. నా 3 చిన్న పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు 2 కార్యాలు అడిగేదాన్ని, ఇప్పుడు కూడా అదే 2 కార్యాలు అడుగుతున్నాను. అది చాలా వింత. తక్కినవన్నీ కూడా మరి నేను ఊహకు మించిన రీతిగా దేవుడు బిడ్డలను ఆశీర్వదించినాడు. తల మీద చేయబెట్టి 2 కార్యాలు, దేవా ఈ బిడ్డకు దేవుని భయం దయచేయి, వీడు పెరిగి పెద్దవాడు దేవుని సేవ చేయాలి, అంతే. ఈ 2 అడిగినాను. అది ఇవ్వకుండా ఉంటాడా? ఇవి నేను బంగ్లాలు అడిగినానా? నన్ను కారులో తిరగాలి, ఏరోప్లేన్లో తిరగాలి పిల్లలతో అని అడగలేదు. కానీ కేవలం 2 కార్యాలు అడిగి ఇప్పుడు కూడా అదే కార్యాలు అడుగుతున్నాను. ఎందుకంటే ఐ నో గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ ద బెస్ట్. దేవుని స్తోత్రం. దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి నీ ఉద్దేశాలు సరిగ్గా ఉందా లేదా కనుక్కోవాలి. 3వది, యూ హ్యావ్ టు చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. చూడండి, అన్ని కావాలని అందరికీ ఆశ, కానీ ఎవరికి కూడా ఆత్మీయ జీవితం జీవించాలని లేదు. శరీరం చాలా లాగుతుంటుంది కదా నేను లోకం వైపు. పెద్ద యుద్ధం అంట. యుద్ధం అంటే మీరు ఏదో 3rd World War ఇంకోది కాదు. 3rd World War మీ గుండెలోనే ఉంటుంది, మీ శరీరంలో ఉంటుంది. ఎప్పుడు పోరాటం, లోకంతో, లోకాశలతో, సాతానుతో, చీకటి శక్తులతో, వైర్లకు పోరాటం. కానీ పోరాటంలో గొప్ప విజయం దేవుని బిడ్డలకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు మరి నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాగున్నావు? నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించున్నా. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని లోకాన్ని, లోకాశలను, పాపాన్ని ప్రేమిస్తే మరి నీ ప్రార్థన దేవుడు వినలేడు. దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నా మనవి వినడు. Psalm 66:18, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకు. నా పిల్లలు రక్షించయ్యా, నన్ను రక్షించిన భార్య బిడ్డలు, అయ్యో నాకు కాపురం, నాకు డబ్బు లేదు, ఇవన్నీ అడుగుతున్నావు సరే, కానీ నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నువ్వు దేవునికి విధేయుడైనవా? దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావా? ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది? పాపం నీ హృదయంలో చేరుకున్నాక నువ్వు ఎన్ని లబోలబో మొత్తుకున్నా, ఏడ్చినా, ఉపవాసం ఉన్నా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఉజ్జీవానికి రహస్యం ఏంటంటే పశ్చాత్తాపమైన హృదయం అన్నది. దేవునికి స్తోత్రం. అన్నది గొప్ప ఉజ్జీవం కావాలని అందరూ కోరుకుంటారు. మా కుటుంబాన్ని ఉజ్జీవం, మా సంఘాన్ని ఉజ్జీవింపజేయి, మా దేశాన్ని ఉజ్జీవింపజేయి. ఉజ్జీవానికి మొట్టమొదటి మెట్టు పశ్చాత్తాపం అన్నది. దేవునికి స్తోత్రం. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా స్వయం పరీక్ష చేసుకోవాలి. పశ్చాత్తాపమైన హృదయం ఉండాలి. రిపెంటెన్స్ ఈజ్ ద వే టు సక్సెస్. రిపెంటెంట్ హార్ట్. గాడ్ రిక్వైర్స్ ఎ రిపెంటెంట్ హార్ట్.
ఈ రిపెంటెన్స్ అనేది అంత తొందరగా రాదు. ఎప్పుడైనా సమర్థించుకుంటాను, నేను చేసింది సరే, నేను పట్టిన కుందేలకు ముడే కాదు, నేను ఎప్పుడు కూడా క్రమంగానే జీవిస్తాను, నేనే తప్పు చేయను, నాదంతా కూడా సరైన అలవాట్లే అంటే ఇవి ఉన్నంత కాలము దైవానుగ్రహం నీ జీవితంలో రావడం చాలా కష్టం. ఎప్పుడు అందుకే ప్రభు అంటాడు కదా, చూడండి, ప్రభు పాదాల దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మట్టుకు విరిగి నలిగిన హృదయం గలవారు. హల్లెలూయా. ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, విరిగి నలిగింది. ఎంతోమంది పురుషులతో ఆమెకు సంబంధం ఉంది, ఎవరు ఆమెను ఉద్ధరించలేదు, అందరు వాడుకొని భరిస్తున్నారు. అరటిపండు తిన్నాక తొక్క ఎవడు పాకెట్లో పెట్టుకోడు, ఎడబడేస్తాడు, రోడ్డు మీద ఇసురగొడతాడు. కాబట్టి వాడుకొని పడేసినారు అందరూ. కాబట్టి ఆమె నలిగిపోయింది, విరిగిపోయింది. ఆమె వచ్చి యేసుప్రభు పాదాల మీద పడుతుంది. పాపాత్మురాలు అంట, ఆమె పేరు లేదు, అంటే హైగ్రేడ్, చాలా చాలా తెగించి పాపాలన్నీ చేసింది. పాపం ఆమె కట్టుకున్నది ఇంకంతే, పాపం చేసి ఆమెకు వేరే మార్గమే లేదు. ఆమె సరైన మార్గానికి వచ్చింది. యేసుప్రభు మార్గమే ఉన్నాడు. దేవుని స్తోత్రం. వచ్చి అక్కడ ఏదో స్టైల్గా చక్కగా కలర్ చీర పట్టు చీర కట్టుకొని కొప్పు నీడ పూలు పెట్టుకొని నగలేసుకొని నిలబడి అక్కడ ఆమె వచ్చి ఏం చేసిందంటే పాదాల మీద పడి అత్తరు బుడ్డిని పగలగొట్టి, ఎప్పుడు అనుకుంటాను అత్తరు బుడ్డి పగలగొడతారా ఎవరన్నా? ఇంత చక్కగా అందంగా ఉంటుంది కదా అది, చిన్న చిన్న సీసాలు. నేనైతే ఎప్పుడు పడేయలేదు సీసాలు, ఆయన కొద్ది పెట్టుకొని ఇంత సీస కొరకన్నా పెట్టుకొని ఇంత బాగుంటుంది. కానీ ఈమె అంత ఖరీదైన అత్తరు బుడ్డి తెచ్చి ఏం చేసింది, పగిలిపోయింది. హల్లెలూయా. పగలగొట్టేసి, షీ ఈజ్ ఇమ్మెటీరియల్, ద కాస్ట్ ఫర్ హర్. ఆమె హృదయమే పగలంగా ఇంకా అత్తరు బుడ్డి పగలడం ఎంత? ఆమెకు ఎవరు మార్గం లేరు. కాబట్టి ఆమె ఏడ్చి ప్రభు దగ్గర విలపించి పశ్చాత్తాపమైన హృదయంతో వేడుకున్నప్పుడు ప్రభు ఎంతగా ఆమెను ఆదరిస్తాడు. సమాధానం గలదానివై నీవు, నీ విశ్వాసం నిన్ను రక్షించి. హల్లెలూయా. అక్కడ ఎదురాడేవారు ఎంతోమంది ఉన్నారు. అయ్యో ఈమెవతి, ఈమె పాపాత్మురాలు కాదా, ఈమెంటి పరిశుద్ధుడైన ప్రవక్త కాళ్ళ మీద పడుతుంది, ఈ ప్రవక్త అయితే ఈయనకు తెలియదా ఈమె పాపాత్మురాలని. నిందలు మోపేవారు అనేకులు ఉన్నారు. కానీ దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సరిగ్గా ఉందా లేదా అని నువ్వు పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఆమె ఇట్లా, ఈడిట్లా, వాడట్లా అని చెప్పకూడదు ఎప్పుడు. నెవర్ జడ్జ్ ఎనీవన్, నెవర్ జడ్జ్ ఎనీవన్. ఒకవేళ నీకు ఎవరిలోనైనా చాలా పాపం కనబడితే అంత ప్రేమ ఉంటే దగ్గర పోయి గద్దించు. నేను సరిలేదు, జాగ్రత్త, దేవుని శిక్ష వస్తుంది, నీ కుటుంబం పాడవుతుంది, చెక్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళ గురించి నలుగురు చెప్పి వాళ్ళు పెద్దగా రాసి రంపాన పెట్టొద్దు ఎప్పుడు. ఎందుకంటే నిలుచున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త ఉండాలి. నిలుచున్నవాడు గర్విష్ఠుడైపోయి పడిన వాళ్ళను హేళన ఎప్పుడు కూడా చేయొద్దు. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని లేవనెత్తడానికి నీవు ఏం చేయాలి, సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. రోడ్డు మీద ఎవడైనా పడిపోతే ఏం చేస్తావు, చూసుకుంటుంటావా? పోతావు, వీళ్ళు రన్, అరే ఒక చెయ్యిస్తావు, లేపి నిలబెడతావు. అదే కదా మరి ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది తొట్టిల్లుతారు, పడతారు, పాపం చేస్తారు. తోటి విశ్వాసిగా నువ్వేం చేయాలి, వెంటనే పోయి ఆదుకోవాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. మీరు బుద్ధి చెప్పుట మానకుడి అని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వెలా ఉన్నావు నువ్వు పరీక్ష చేసుకో. చాలామందికి సేవ చేయాలని చాలా ఆశ మంచిదే, కానీ దానికి తగినట్టు నీ జీవితం కూడా ఉండాలి కదా. కొందరంటారు జాయ్ సిస్టర్ లాగా నేను సేవ చేయను. నేను నాకంటే ఎక్కువ చేయమ్మా. ఒక టీషర్ట్ మీద చదివాను, ఎవ్రీవన్ వాంట్స్ టు గో టు హెవెన్, నో వన్ వాంట్స్ టు డై. అందరికి పరలోకం కావాలి కానీ చావడానికి ఎవరు సిద్ధం లేదు. అలాగుంటుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉంటే తప్పకుండా నీ హృదయాభిలాషలు నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. 37వ కీర్తన 4వ వచనంలో నువ్వు యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. అదేం అబద్ధం కాదా, దేవుడు చెప్పిన మాట కదా, తప్పకుండా నెరవేరుతుంది. కీప్ ఆన్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు డిజైర్ విల్ కమ్ టు పాస్. ఆయన ఇచ్చిన మాటల్లో ఏది కూడా నిరర్ధకము కాదంట. లూకా 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పు. ఏ మాట కూడా నిరర్ధకం కాదని గబ్రియల్ దూత మరియతో సెలవిస్తున్నాడు. మరి ఇంకోటి, నీ ఆత్మీయ జీవితం సరైనదైతే, సపోజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్, నువ్వు అడగకుండా కూడా దేవుడు కొన్ని కార్యాలు నీ పట్ల చేసేస్తాడు. దానికి జవాబు నాకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంది.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మాటలు రావండి. కొన్ని సమస్యలు తల మీదుగా వెళ్ళినప్పుడు మోకరిస్తే మాటలు రావు, కన్నీళ్లే వస్తాయి. మీకు అలాంటి అనుభవం ఉందా? ఎక్కడుంది అనుభవం? 3 పూటలు సరిగ్గా తిని పండుకుంటారు కదా, నిద్రపోతారు కదా. అనుభవం ఉండాలి, ఆత్మీయ అనుభవం ఇది. నలుగురితో చెప్పుకుంటారు సమస్యలు, ఎవరు పరిష్కరించారు. పైగా వాళ్ళు పోయి అంత ఫైలాయిస్తారు. మీ పేరు ఏమైపోతుంది? చెడిపోతుంది. కానీ దేవునితో నీకు మంచి బంధం ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వి కనెక్ట్ పీపుల్ టు గాడ్, నాట్ టు లుక్ ఎట్ అస్. మాతో మీకున్న కనెక్షన్ కాదు, దేవునికి మీరేం చేయాలి? అంటగట్టబడి ఉండాలనే ఉద్దేశం. దేవుని స్తోత్రం. కాబట్టి ఉచ్చరింప శక్యం కానీ నువ్వు మూలుగుతున్నావు కానీ అది ప్రార్థనగా దేవుడు ఎంచుతున్నాడు. నువ్వు కన్నీళ్లు కానుస్తున్నావు, అది ప్రార్థన అయిపోతుంది. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే నీ పక్షాన పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మయు మన బలహీనతను చూచి, మనమందరం చాలా బలవంతులం అనుకుంటాం కానీ ఒక సమస్య వచ్చినప్పుడు చాలా బలహీనమైపోతాం కొన్నిసార్లు. అరే మన బలమంతా ఎక్కడ పోయింది అనుకుంటాం. మనకు చాలా ధైర్యం ఉండదు. ధైర్యం ఎక్కడ పోయింది? ఎక్కడ పోదు. నీకు దేవుడు ఆ అనుభవాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇతరులు ధైర్యం చెడిన వారిని కూడా నువ్వేం చేయాలి? ఆదరించాలి. కొన్ని మార్గాల నుండి దేవుడు తీసుకొని వెళ్తాడు. ధైర్యం చెడిన వారు ఎలాగుంటారు, వారి హృదయ పరిస్థితి ఎలాగుంటుంది, అప్పుడు నువ్వేం చేసి వారికి ఆదరణ ఇవ్వాలి. ఎట్టి ఆదరణ నువ్వు పొందుకున్నావో అట్టి ఆదరణతో వారిని కూడా నువ్వేం చేయాలి? ఆదరించాలి. హల్లెలూయా. కాబట్టి మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కొన్నిసార్లు ప్రార్థన రాదు, ప్రార్థన చేయడం కూడా రాదు. అప్పుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేసు. హల్లెలూయా. 2 వారాల క్రితం ఒక సమస్య ఎదుర్కొన్నానండి. అంటే నేను ఒక 30 కిలోమీటర్స్ పోవాలి ఆ సమస్య పరిష్కరించాను. అదొక ఆదివారం సాయంకాలం ఆరాధనకు రావాలి. ఇదేంటి సమస్య ఇలాగ వచ్చి పడ్డది. కానీ నాకు చాలా ఒకలాంటి కలవరం వచ్చింది. 1000 నామాల పుస్తకం నా చేతిలో పట్టుకున్నాను. కారు పొడుగా 1000 నామాలు చదివేశాను. ఆ పర్వతం మైనం వలె కరిగిపోయింది. నేను పోకముందే నేను అక్కడ అడుగు పెట్టకముందే సమస్య ఏంటి? సమస్య ఏమి ఎవరికి అర్థం కాలేదు. సమస్యనే లేదు. చూడండి, సాతానుడు ఎలాగ బెదిరిస్తాడు తన బిడ్డలను. కానీ సాతాను ఓడించడానికి ఉన్న ఆయుధాలన్నీ మన చేతిలోనే ఉన్నవి. హల్లెలూయా. 1000 టైటిల్స్ నా చేతిలో తీసుకున్నాను. కారులో కూర్చొని ఎందుకు సమయం పోనీయాలి? ఎందుకు నేను కలవరపడాలి? ఎందుకు నేను చింతించాలి? నాకు 1000 ఆయుధాలు ఉన్నాయి నా చేతిలో. అస్సలు ఒక్క క్షణం పోనీయకుండా ఆ పుస్తకం పట్టుకొని స్తుతిస్తూ వెళ్ళినాను. అక్కడ పోయిన తర్వాత అంతా కంప్లీట్గా ఆ సమస్య పర్వతం అక్కడ లేదు. ఎంత అద్భుతం అండి దేవుని స్తోత్రం. నిన్న కూడా నేను అనుకున్నాను, విశ్వాసులందరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుని ఆత్మచేత ప్రోత్సహించి దేవుడు నాకు ఇచ్చిన 1000 నామాలు ఎంత గొప్ప ఆయుధాలు, 1000 వాగ్దానాలు, ఎంత గొప్ప ఆయుధాలు. నా తండ్రి సెలవు లేకుండా ఏ ఒక్కరి తల నుండి ఒక్క తల వెంట్రుకైనా రాలు. ఎంత కాన్ఫిడెన్స్ అండి. అది విశ్వాసం. కాబట్టి చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ప్రార్థనలు అయితే చేస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, మరి చాలా ఆనందిస్తున్నావు, కానీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఆత్మీయ జీవితం చెక్ చేయాలంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. మొట్టమొదట నీకు ప్రార్థన అంటే ఆశ ఉండదు, మందిరం అంటే విసుగు, వాక్యం చదవడానికి విసుగు, అంటే తప్పకుండా నీకు ఏదో పాపం నీ హృదయంలోకి ప్రవేశించింది. ఎలా చెప్తారు సిస్టర్ మీరంటే, కామర్లు వచ్చినోనికి మొట్టమొదట ఆకలి పోతుందండి. వానికి ఆకలి ఉండదు అన్నమాట. తర్వాత వానికి కొద్ది కడుపులో నొప్పి కూడా వస్తుంది కదా, కొద్ది లైట్గా ఫీవర్ వస్తుంది. అవన్నీ జాండీస్ లక్షణాలు అన్నమాట. ఈ స్పిరిచువల్ జాండీస్ ఎలా చెక్ చేయాలంటే అంటాడు, ఏం బాలే ఆరాధన, ప్రసంగం ఏం బాలే, సప్పగా ఉంది. ఎందుకంటే అసలు రోగం ఎవరిది? నీదే. లివర్ ఎవరిది పాడైంది? నీది. పచ్చ కండ్లు ఉన్నోనికి లోకమంతా ఎలా కనబడుతుందంట? పచ్చగా కనబడుతుంది. అందుకే ఈ ఆత్మీయ జబ్బున్నోడు కూడా ఎప్పుడు ఇతరులను విమర్శిస్తాడు. మన పనే అది ఎవరి అనుచరుడు తెలుసా? వీడు సాతాను పని. సాతాను అనుచరుడు, సాతాను శిష్యుడు అన్నమాట. ప్రభు శిష్యుడేమో అందరిలో ఉన్న మంచి చూస్తూ ఉంటాడు. సాతానుకు సంబంధి
ఎప్పుడు ఇతరులో ఉన్న బలహీనతలను గుర్తుపడతాడు. వాడు నేరారోపణ చేస్తాడు కదా, నేరారోపణ. వాడు అట్లా వీటిట్లా వీటట్లా వాడట్లా, నేను ఒక్కనే బాగున్నాను అంటాడు. అప్పుడే తెలుసుకోవాలా వీని స్పిరిచువల్ లెవెల్ ఎక్కడున్నది, 0. ఇంకా కొద్దిగా అయితే ఏమవుతుంది, -. అలా కాకుండా నీవు ఎప్పుడు కూడా మరి నీ ఆత్మీయ జీవితాన్ని కనిపెట్ట. ఇతరులది కనిపెడుతున్నావు, ఇతరులు ఎలాగున్నారు, అతరులు ఎలాగ, నువ్వెలాగున్నావు దేవుని సన్నిధిలో. దట్స్ వెరీ ఇంపార్టెంట్. చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ విశ్వాసాన్ని నీవేం చేయాలి, పరీక్షించుకో. రెండవది, నీ ఉద్దేశాలను నీవేం చేయాలి, పరీక్ష. మూడవది, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా సరి చేసుకోవాలి, చూసుకోవాలి. నాలుగో చెప్తున్నాను, చెక్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్. నీవు దేవునిలో నిలిచి ఉండుట చాలా అవసరం. యు చెక్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్. ఏ విధంగా ఉన్నావు నీవు, నీ యొక్క సహవాసం దేవునితో. భక్తులందరూ మనకు చాటిస్తున్నారు కదా, నోవహు దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. నోవహు దేవుని కృపను పొందినవాడు, నోవహు దేవునితో నడిచినవాడు. హానోకు దేవునితో నడిచినవాడు, అబ్రహాము దేవునితో నడిచినవాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. మోషే ముఖాముఖంగా దేవునితో మాట్లాడినవాడు. మరి ఇంతమంది భక్తులు ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? పరిశుద్ధ గ్రంథం అంటుంది, భక్తి మార్గంలో ఉన్నవాడు చాలా నిశ్చింతంగా ఉంటాడు. నీలో కలవరం ఉన్నదంటేనే లూజ్ కాంటాక్ట్ ఉందని అర్థం అనమాట. లూజ్ కాంటాక్ట్ పెట్టినాక నీ సెల్ ఛార్జ్ అవుతుందా? ఏ పని కాదు. మేము మొన్నటి రోజు నేను అయ్యగారు బయటికి పోయినాం ఏదో పని మీద. ఇంటికి వచ్చి 5 నిమిషాల్లో మొత్తం కరెంటు పోయింది. కరెంట్ లేదు. నేను కొద్దిగా పొయ్యి మీద అన్నం పెట్టాలి, మేము వంట రెడీ చేసుకోవాలి, కొన్ని పనులు చేసుకోవాలంటే ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. అప్పుడు పని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, కొద్ది పనులు చేయాలి కదా. నేను కూడా వెళ్తే అసలు చీకటి చీకటి చీకటి, అంతా చీకటి. కనీసం ఇన్వర్టర్ పని చేయడం లేదు, ఆ లైట్ రావడం లేదు, ఎంత చీకటి. సెల్ ఆన్ చేసి మేము అటు ఇటు చూసుకుంటున్నాం. ఏ పని ఏది ఏ వస్తువు ఎక్కడుందని కనబడాలి కదా. ఏమైంది, ఎలక్ట్రీషియన్ వెంటనే పిలిచినాం. అయ్యా వచ్చి చూడ, అంత బయటికి వెళ్ళి చూడండి లైట్స్ ఉన్నాయా, వేరే ఇంట్లో లైట్స్ ఉన్నాయంటే అయ్యగారు బయటికి పోయి అందరి ఇంట్లో ఉంది, మా ఇంట్లోనే లేదన్నాడు. అందరు పక్కన ముందు అందరికి లైట్స్ వెలుగుతుంది, మా ఇంట్లోనే లైట్ లేదు. అయితే ఎలక్ట్రీషియన్ పిలిచినప్పుడు ఆయన అంతా చెక్ చేసినాడు. ఏమైంది, లూజ్ కాంటాక్ట్ అయింది. అప్పుడు నాకు వెంటనే ఆత్మీయ పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. లూజ్ కాంటాక్ట్ విత్ గాడ్ అంటే డార్క్నెస్ అనమాట. దేవుని స్తోత్రం. నీవు దేవునితో సరి అయిన బంధం లేకుంటే నీ జీవితం అంతా ఏమనుభవిస్తావు, చీకటి. అదే నేను నేర్చుకున్నాను. అప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఎంత మంచి మాట. దేవునిలో నిలిచి ఉండాలి. 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ దానంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనకు భక్తి అన్నప్పుడు దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? భక్తి, రకరకాల భక్తి. నేను కొన్ని ప్రసంగాల్లో చెప్పాను. కొంగ భక్తి ఉంటుంది, కోడి భక్తి ఉంటుంది, ఉడతా భక్తి. చాలా దేవుని సన్నిధి రాగానే వాళ్ళు ఆత్మతో నింపబడతారు. ఆ వారమంతా ఐసు గడ్డ కంటే చల్లగా ఉంటారు. కొందరేమో కోడి నీళ్లు తాగేటప్పుడు మీదికి చూసి ఒక్కొక్క ఉంటుంది, ఇక్కడంతా వణుకుతూ ఉంటుంది ఆ నీళ్లు మింగేటప్పుడు. అదొక భక్తి. కోడికి అసలు రెక్కలు ఉంటాయి కదా, ఎప్పుడైనా ఎగురుతుంది ఆకాశం? విశ్వాసం లేదు. పక్షిరాజు కూడా రెక్కలు ఉంది, కానీ ఎక్కడైతే గగన విహారంలో అది ఏం చేస్తుంది, అది గ్లైడ్స్ ఇన్ ది అబౌవ్. అంటే ఉన్నది వీళ్ళకందరికీ నామకే వాస్తే అన్నమాట. అందరికి ఉంది, నాకు అందరూ బైబిల్ పట్టుకుని నేను బైబిల్ పట్టుకున్నాను, అందరూ వాళ్ళేం పోతే నేను పోతున్నాను, అందరూ ఉపవాసం చేస్తున్నాను నేను కూడా ఉపవాసం చేస్తున్నాను. అలాంటి నిలిచి ఉండడం కాదు. క్రీస్తునందు మీరు ఎలా ఉండాలట? వేరు పారి. క్రీస్తునందు వేరు పారి స్థిరంగా నిలవాలట. పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో చాలాసార్లు పౌలు ఎత్తిపట్టి రాస్తున్నాడు. నీవు క్రీస్తునందు స్థిరంగా ఉంటే నీకు కలవరం రాదు. పిల్లోనికి ఉద్యోగం దొరకలేదంటే నువ్వు ఏమాత్రం నీకు కలవరం రాదు. విల్ బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఇన్ జీసస్. పిల్లకు వివాహం కాలేదంటే నీకు ఏ కలవరం రాదు. ఎందుకంటే నువ్వు క్రీస్తునందు ఎలా ఉన్నావో వేరుపారి ఉన్నావు, స్థిరంగా ఉన్నావు. కాబట్టి నీకు కదలిక రాదు.
ఎందుకంటే నీకు తెలుసు నీ జీవితంలో జరిగేవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యూఆర్ సో కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. దే దట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విల్ బి లైక్ మౌంట్ జయన్ అంట. దేవుని యందు నాటుకున్నవాడు సియోను పర్వతంలాగా ఉంటాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిదానికి భక్తి బాగానే ఉంది. అన్నీ జరిగినప్పుడు ఓ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, దేవుడు ఎన్ని మేలు చేశాడమ్మా మాకు. ఏదో ఒకటి జరగకూడదు జరిగితే ముఖమంతా వికారమైపోయి కృంగి కృషించి చతికిలబడి, అది భక్తి అంటారా? అది నిజమైన ప్రేమనేనా నీకు దేవుని మీద? యోబు అంటాడు, ఇదిగో నన్ను చంపినా నేను ఇంకా ఆయన యందు నమ్మిక ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం చాలా గొప్పదండి. మీకు కొన్ని జవాబులు రానప్పుడు మీరు ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ చిత్తం జరగడం లేదు, ఇప్పుడు ఎవరి చిత్తం జరగబోతుంది? దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. యెషయా 55:8-9 వచనాలు చూడండి. ఐషియా 55:8-9. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే యేసుప్రభు గెత్సెమనే తోటలో అన్ని గంటలు విలపించి ప్రార్థన చేస్తున్నాడు. చింతాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా చిత్తమే జరగాలి, నేను అనుకున్నదే జరగాలని ప్రార్థన చేయలేదు. ఇదిగో ప్రభువా నా శరీరం చాలా బలహీనంగా, దేవా శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ అయితే సిద్ధంగా ఉంది, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించాలి. హల్లెలూయా. ఈ చాలా మట్టుకు కలవరాలు ఎందుకు వస్తుంది? పిల్లలకు కూడా టెన్షన్ పెడతారండి తల్లిదండ్రులు. అదే చాలా బాధ నాకు. ఇంత వాక్యం వింటారు, పిల్లల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే ఆ పిల్లలకి ఇంకా చావే గతి అన్నంత వరకు వాళ్ళని నెట్టుకుంటూ వస్తారు. విశ్వాసులు అలా చేయకూడదు. గర్భఫలము దేవుడిచ్చు బొమ్మ. రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, అట్లా గుడికి రావాలి. నెవర్ ట్రై టు ఇంపోజ్ సో మెనీ థింగ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. చిన్న గుండెలు అవి, ఆ ప్రెషర్ తట్టుకోవడానికి వీలుగా. యవనస్తుడు బీటెక్ చదువుతాడు, ఎంత ప్రెషర్ వానికి, చదువు మీద ప్రెషరు, అక్కడ ప్రెషరు, ఇక్కడ రాగానే తల్లిదండ్రుల ప్రెషరు, చదువు చదువు చదువు, నీకు డిగ్రీ రావాలి, డిగ్రీ రావాలి, డిగ్రీ. ఎందుకమ్మా ఇంత ప్రెషరు? ఆ నరాలు రక్త కణాలు అంతా టెండర్ కదా, చాలా చిన్న బిడ్డలు కదా వాళ్ళు. ప్రెషర్ పెట్టి ఆ బాబు కాలేజ్ నుండి వచ్చిండంట, వాడేదో మరి కొద్దిగా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాడు. కొద్దిగా తల్లికి సహనం ఉండాలి. కొద్దిగా అయిన తర్వాత అడగాలి, బిడ్డ ఎక్కడ పోయినా, నాన్న చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ వచ్చినట్టు వాడికి కోపం వచ్చేసిందట. తల్లి అటు తిరిగినప్పుడు ఒక్క తన్నుదంతా తల్లి కింద పడి చనిపోయిందంట. ఇది జరిగిన కార్యం, చనిపోయిందంట. చనిపోయినాక బిడ్డకు ఏం చేయాలో తెలియదు. చిన్న బిడ్డ కదా, 17 ఏళ్ళలోనికి ఏం తెలుసు జీవితం గురించి. పెట్రోల్ పోసి తగలబెట్టేసినాడు భయంతో, ఎందుకంటే ఎవరైనా చూస్తారని. తర్వాత మనకి ఇంకేం చేయాలో తెలియదట. వెంటనే వాళ్ళ అక్క స్టేట్స్లో ఉందట, ఫోన్ చేసి నేను ఇట్లా అయిపోయింది, నాకు తప్పు అయిపోయింది, నాకు తెలియదు మమ్మీ ఇట్లా అయిపోతుంది, నన్ను రాగానే తిట్టింది, నేను ఏం చేసినా ఇట్లా చేసేసినాను. తర్వాత వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసినాడంట, ఇట్లా అయిపోయిందని. చూడండి, చిన్న బిడ్డల బ్రతుకు నాశనం చేసేది ఎవరో కాదు, ఎవరు? ఓపిక లేదు, సహనం లేదు. 5వ పాయింట్ నేను చెప్పాల్సింది, చెక్ యువర్ పేషెన్స్. నీ సహనాన్ని నువ్వు ఎప్పుడు కూడా చెకింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. సహనం కావాలి. సహనం అనేది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అనేది ఆత్మ నుండి వచ్చే ఫలం. పరిశుద్ధాత్మ శక్తి గల వారికి ఈ దీర్ఘశాంతం అనేది ఉంటుంది. కొందరికి కోపం అండి, బాగా కోపం, ఏందో అది పెద్ద క్రెడిట్ లాగా. నాకు ముక్కు మీదనే ఉంటుంది కోపం, నీకు ముక్కు మీద కదా, ఎక్కడుంటే నాకేంటి, నువ్వు గమ్మున ఉండాలి అంతే. దేవుని రెక్కల క్రింద దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమది పెద్ద క్రెడిట్? అది డెబిట్. అది ఇట్స్ ఎ మైనస్, ఇట్స్ ఎ నెగటివ్ ఎమోషన్. యాంగర్ ఇస్ ఎ నెగటివ్ ఎమోషన్. అది దేవుని దగ్గర చెల్లదు, మనుషుల ముందు చెల్లదు. ఒక మంచి కార్యం కొరకు నువ్వు రోషం కలిగి ఉండడం, అది కూడా కొద్దిసేపటికే. దేవుని కోపం కూడా నిమిషం మాత్రమేనంట. మనం సరిగ్గా అన్నప్పుడు చెక్ చేస్తాడు అంతే. దాని తర్వాత దయ ఆయుష్కాలం. ఒకసారి చెప్పండి కొట్టి దేవుని. హల్లెలూయా. దయ ఆయుష్కాలం. కోపం నిమిషమే. ఆ మందిరం చూసినప్పుడు అతలాకుతలం ఉంది, క్రయ విక్రయాలు అవుతుందంటే అంటారు వేలినాడు, వేసి కొట్టినాడు, పల్లలు పీటలు అన్ని పడద్రోసి గువ్వలని ఎగరగొట్టి, నా తండ్రి గృహము అది ప్రార్థనా గృహం, ఇది దొంగలకు నివాసము కాకూడదు.
అక్కడ దైవ కార్యం జరగాలి, అదొక రోషం. అది కొద్దిసేపటి. దాని తర్వాత వెంటనే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, గోనోళ్ళు అందరూ వస్తే వాళ్ళందరినీ ప్రేమతో వారికి ఏం చేసినాడట, పరిచర్య చేసినాడు. వాక్యంలోనే ఉంది. కాబట్టి సహనం ఉందా నీకు? నీకు ఓర్పు ఉందా? కుటుంబంలో ఓర్పు కావాలి, సేవలో ఓర్పు కావాలి. నువ్వు దీర్ఘ ప్రార్థనలు చేస్తే సరిపోదు, ఉపవాసం ఉంటే కూడా సరిపోదు. ఈరోజంతా స్వయం పరీక్ష. ఓర్పు. పుట్టడి పిల్లలు ఉన్న తల్లికి ఏముంటుంది ఒకటి, ఏంటది? ఓర్పు. చేసి 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 విసుకదు. అదే పెళ్ళి కానీ ఒక స్త్రీని చూడు, టెంపర్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే శ్రమపడే అనుభవము లేదు. అంటే మీరు అన్యదా భావించొద్దు, నేను ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నాను. నువ్వు కష్టపడుతున్న కొలది నీకు చాలా ఓర్పు వచ్చేస్తుంది, సహనం వచ్చేస్తుంది. కొందరు అడిగితే, జాయ్ సిస్టర్ మీకు ఇంత సహనం, మరి నాకు ఒకరా ఇద్దరా? ఇంత జనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు నాకు ఎంత ఓర్పు కావాలి? లేకుంటే ఎప్పుడో పారిపోయేదాన్ని ఇదంతా వదిలేసి సుఖం కోరి. నాకెందుకు వచ్చినది అంటాను ఆయన ఇవన్నీ బాధలు. మా వారు ఎప్పుడు చెప్తుంటా, మంచి ఇల్లు కట్టి పెట్టినాను, హాయిగా ఉండకుండా ఏంటి ఇంత కష్టపడతావు? అయ్యా కాదే, నేను దేవుని చిత్తం నెరవేర్చాలంటే నాకేం కావాలి? సహనం కావాలి, నేను కష్టపడాలి. 40వ కీర్తన 1వ వచనం చూడండి. కీర్తనలో 40వ వచనం, దేవుని కొరకు నువ్వు ఎలాగూ కనిపెట్టాలి. 40వ కీర్తన 1వ వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచు, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించు. ప్రతి దానికి ఒక సమయం ఉన్నదని మీరు మర్చిపోకూడదు. ఆ సమయంలో గాడ్ విల్ రిలీజ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. ఆ సమయం కొరకు కనిపెట్టడానికి ఓర్పు లేదు. ప్రసంగి 3:1, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పచేయుటకు, కౌగలించటం మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. అన్నిటికీ ఏముందట? సమయం. ఆ సమయం పాటించాం మనం. మాట్లాడకూడదు అన్నప్పుడు మాట్లాడతాం, మాట్లాడున్నప్పుడు నోరు రాదు. ప్రతి దానికి సమయం అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయన ఎవరు? ఆయన సమస్తము బాగుగా తగిన కాలమందు చేసేస్తాడు. దేవుని స్తోత్రం. ఫస్ట్ ఈజ్ చెక్ యువర్ ఫెయిత్, విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. రెండవది చెక్ యువర్ మోటివ్స్, నీ ఉద్దేశాలను పరీక్షించుకోవాలి. మూడవది చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు పరీక్ష చేయాలి. నాలుగవది చెక్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్, నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఐదవది చెక్ యువర్ పేషెన్స్, నీ సహనాన్ని నిన్ను నీవు పరీక్ష. ఓపిక కలిగిన నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆయన తండ్రి, లూజ్ కాంటాక్ట్ అని మేము ధ్యానించిన, అవును నీతో సరైన బంధం లేకుంటే నీ నుండి ఆ యొక్క సారము మా జీవితాల్లో ప్రవహించదు. కాబట్టి చక్కగా నీతో మేము వంటగట్టబడి ఉండాలని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ప్రభువా, మరి మాకు సహనము మీరు దయచేయమని కోరుతున్నాను. అవును తండ్రి, నువ్వెంత సహించినావు. మా ప్రాణములు విసుగకుండా, అలసట పడకుండా, పాపాత్ములు నీకు విరోధంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని నువ్వు సహించినావు. మాకు మంచి మాదిరి ఉంచిపోయినావు ప్రభువా. నాయన, తిరుగుబాటు చేసే వారి కొరకు కూడా నువ్వు ఎంతో విజ్ఞాపనం చేసినట్టు వాక్యంలో ఉంది. కాబట్టి ఆ సహన శక్తి మాకు దయచేయండి ప్రభువా. నాయన నీకు స్తోత్రం. ఎన్నెన్నో మరి మేము ఎదుర్కొంటాం. ప్రతిరోజు ఒక విప్లవమే, ఒక పోరాటమే. అయినా దేంట్లో కూడా మేము విసుగు చెందకుండా మేము సహనాన్ని పాటించాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అవును ప్రభువా, ఓర్పు ప్రాణము దక్కించుకోవడానికి కృప చూపుతుంది. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారని సెలవిచ్చినావు. నువ్వు చూపిన ఆ సహనాన్ని మా జీవితాల్లోకి మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని కోరుతున్నాను. ఈ 5 కార్యాలు ప్రతిదినం మేము పాటించడానికి సహాయం దయచేయండి. చాలామంది వారి కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, ఉపవాసం ఉండి నిన్ను వెతుకుతున్నారు. అయినా ప్రభువా, ఆ ప్రార్థనకు జవాబు రాకుంటే దానివల్ల ఏ ఫలము లేదు. కాబట్టి నాయన, సరి అయిన విధానాల్లో మేము ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి మీరు కృప చూపమని కోరుతున్నాను. మోకరించిన ప్రతి బిడ్డను, నిల్చున్న ప్రతి ఒక్కరిని వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని అద్భుతంగా ఆశీర్వదించండి. వారి హృదయాభిలాషలు నెరవేర్చండి. మనోవాంఛలు మరి తీర్చమని ప్రార్థిస్తున్నాను. కోరికలు తీర్చండి నాయన. వారికి
పిల్లల విషయము, భర్తల విషయం, భార్యల విషయము, కుటుంబ ఆర్థిక పరిస్థితి, సంతానాలేమి, సమాధానాలేమి, ఇవన్నీ నువ్వు చూస్తున్నావు ప్రభువా. శత్రు బాధ ఉంటే తొలగించండి. ఆఫీస్లో, ఉద్యోగంలో సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ఇరు పొరు వారితో ఉన్న పోరాటము తొలగించమని ప్రార్థిస్తున్నాను. పిల్లలు మాట వినక అవిధేయత చూపితే తండ్రి, తల్లిదండ్రుల ప్రార్థన వలన తప్పకుండా రక్షణ కుటుంబానికి కలుగుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రం. అద్భుత కార్యాలు మీరు చేసి మహిమ పొందమని, ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ